హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు. అలాగే నకిలీ వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. అర్థమైంది కదండి? పరిస్థితులు ఇంకాస్త దారుణమైనా కూడా ఒక్కడివే నిలబడు, ఒంటరిగా నిలబడు. కష్టాలు ఏడ్చినా పోవు కదా, సుఖాలు నవ్వినా రావు. నిజమే కదండి? అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారిపోతాయని గుర్తుంచుకోండి. కావలసింది కేవలం ఓపిక మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం కూడా నమ్మక ద్రోహాలతోనే నిండి ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకు. 100 కోట్ల జనాభా అయితే 200 కోట్ల ముఖాలు. నిజమే కదండి? నగదును పొదుపుగా వాడితే జీవితంలో ఎదుగుతావు. అలాగే మాటను అదుపుగా వాడితేనే సమాజంలో మనం ఎదుగుతాం. గుర్తుపెట్టుకోండి, పూజలు పునస్కారాలు అక్కర్లేదు. లేని వారికి ఒక్క పూటైనా అన్నం పెట్టి చూడు. పుణ్యం వెతుక్కుంటూ మరీ నీ దరి చేరుతుంది. నువ్వు పూజించే భగవంతుడు కూడా కోరుకునేది ఇదే. ఈ రోజుల్లో అయితే బుసలు కొట్టే పాముల కంటే కూడా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి. నిజమే కదండి? నువ్వు చేసే ప్రతి పనిని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నీ గెలుపు మొదలవుతుంది. గుర్తుంచుకోండి, నీ కోసం ఏదీ జరగదు, కానీ ప్రయత్నిస్తే నీ వల్లే ఏదైనా జరుగుతుంది. ఏది జరిగినా కూడా మన మంచికే అనుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే శ్రీరాముడి అంతటి మహాపురుషునికే హనుమంతుడి అవసరం వచ్చింది. మానవులం మనమెంత, నాకు ఎవ్వరి అవసరం లేదు అని విర్రవీగకు. సమయం చాలా శక్తివంతమైనది. రూపులే కాదు, చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు. 100 సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన వ్యక్తితో ఒక్క రోజైనా ఒక్క సెకనైనా ప్రేమతో బ్రతికినా చాలు. అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఒక మంచి మనిషిగా జీవించు, అంతేకాని మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఈ సమాజం దృష్టిలో చెడ్డ వ్యక్తిగా మారిపోతావు. నిజమే కదండి? దేన్ని కూడా వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడిపోతావు. దేనికోసం, అలాగే ఎవరి కోసం కూడా ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇదంతా కూడా నటనా ప్రపంచం. ఇక్కడ ఎవ్వరికి వారే స్వార్థపరులు. ఈ లోకంలో తప్పు చేయటానికి ఎవరూ కూడా భయపడటం లేదు, కానీ చేసిన తప్పును బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే అందరూ భయపడుతూ ఉన్నారు. అంతే. నిజమే కదండి? కొన్నిసార్లు వాదించి బాధపడడం కంటే తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది. అయితే నిజాయితీగా ఉన్న బంధం కోసం జీవిత కాలం ఎదురు చూసినా కూడా తప్పు లేదు, కానీ నటనతో కూడిన బంధాల కోసం మాత్రం ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఒకరి జీవితం కోసం నువ్వు పాటుపడకపోయినా పర్వాలేదు, కానీ అలాగే వెన్నుపోటు పొడవకుండా, మాట వేటు వెయ్యకుండా ఉంటే అంతే చాలు. గొడ్డలితో నరికి వేసిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. అలాగే కానీ మాటలతో నరికి వేసిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి? మీరు జీవితంలో 2 స్నేహితులను సంపాదించుకోండి. ఒకడు కృష్ణుడిలా పోరాడకుండా గెలిపించేవాడు, ఇక రెండోవాడు మీరు ఓడిపోతారు అని తెలిసినా కూడా మీకోసం కర్ణుడిలాగా పోరాడేవాడు. ఎన్ని తప్పులు చేసినా కూడా పాపం పండే వరకు శిక్ష పడదు. అలాగే విధి రాతను ఎవ్వరూ కూడా తప్పించలేరు. గుర్తుంచుకోండి, చెడ్డవాడు ముందుగా ఎన్ని సుఖాలను అనుభవించినా కూడా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూట కట్టుకుంటాడు. ఇక మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు మాత్రం విజయాలని మూట కట్టుకుంటాడు. ఇదే జీవిత సత్యం. ఎప్పుడు కూడా జరిగింది, జరుగుతున్నది, అలాగే జరగబోయేది
అంతా కూడా మన మంచికే అని అనుకోవాలి. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడ దొరకదు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు కూడా పోసి నీ జీవితాన్ని పూల బాటగా మారుస్తాడని గుర్తుంచుకో. గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కంటే కూడా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైందని గుర్తుంచుకో. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, అలాగే రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నువ్వు, నేను, అందరం కూడా అందులో పాత్రధారులమే. నిజమే కదండి. రాసేవాడు పైన ఉన్నాడు, నటించే వాళ్ళు మాత్రమే మనతో ఉన్నారని గుర్తుంచుకో. జీవితంలో అందమైన బంధం ఏదైనా ఉంది అంటే అది కళ్ళదే. రెండు కళ్ళు కలిసే తెరుచుకుంటాయి, అలాగే కలిసే మూసుకుంటాయి. కలిసే నిద్రపోతాయి, అలాగే ఒకేసారి కన్నీరు కూడా కారుస్తాయి. అది కూడా జీవితాంతం. ఒకదాన్ని ఒకటి చూడకుండానే కన్ను మూసేస్తాయి. ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు, దానిని చూపించడం కూడా తెలిసి ఉండాలి. ఏ బంధమైనా కూడా ముగిసిపోవడానికి కారణం సరిగ్గా మాట్లాడలేకపోవడం, అలాగే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే. కాసులు ఉన్నప్పుడు ఎవరైనా కౌగిలించుకుంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కౌగిలించుకునే వారే నీ వాళ్ళని, నీతో ఉండే వాళ్ళని గుర్తుపెట్టుకో. అదృష్టంతో దాగిన ప్రేమ, అలాగే పేదవాడితో చేసిన స్నేహం, ఇవి రెండు ఎప్పటికీ మోసం చెయ్యవు. కదలని బొమ్మకి కవితలు చెప్పినా కూడా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. నిజమే కదండి. కొందరు నచ్చితే ఇష్టపడతారు, మరికొందరు నమ్మితే ఇష్టపడతారు. రెండింటికి చాలా తేడా ఉంది, గమనించండి. గుడ్డిగా పనిచేసేవాడు అలాగే ఎప్పటికీ ఎదగలేడు, కానీ తెలివిగా అలాగే పనిచేసేవాడి ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు. మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలను వదిలేయడమే ఉత్తమం. నిజమే కదండి. ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వు తల ఊపుతో విరబూసి నవ్వుతూ ఉంటే, నూరేళ్లు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? బ్రతకాలి. ఎందుకు అంటే ఉండేది ఒక్క జీవితమే కాబట్టి. గుర్తుంచుకోండి, ఒక నేత పుడితే 100 మందిని పాలిస్తాడు, ఒక నియంత పుడితే 100 మందిని శాసిస్తాడు. అదే ఒక రైతు పుడితే 100 మందిని పోషిస్తాడు. పనిచేసేవాడు చిన్న చిన్న పొరపాటు చేస్తాడు, ఇక పని చెయ్యనివాడు పొరపాట్లు వెతకటమే పనిగా పెట్టుకుంటాడు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు, అన్నింటికీ విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం అంటే ఎంతో తప్పో, నమ్మాల్సిన వారిని అనుమానించడం కూడా అంతే తప్పు. ఒక ఆడది మగాడిని వదిలేస్తే బరి తెగించింది, అందుకే వదిలేసింది అంటారు. కానీ ఒక మగాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసి ఉంటుంది, ఏం చేసి ఉంటుందో అందుకే వదిలేశాడు అంటారు. ఇక్కడ ఎవరు ఎవరిని వదిలేసినా కూడా మచ్చపడేది మాత్రం మగువకే. నిజమే కదండి. మెడలో తాడికి ఉన్న ఆ బంధానికి వేరొకరితో పంచుకోలేక, మెడతాడు ఉరితాడైతే బాగుండు అని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో. కన్నీళ్లు కళ్ళలో దాచుకోలేక, అలాగే కన్నవారితో చెప్పుకోను లేక, అటు కట్టుకున్న వాడితో కలిసి ఉండనూ లేక, బాధని గుండెల్లో దాచేసి పైకి నవ్వుతూ సతమతమవుతున్న స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. నిజమే కదండి. ఈ విధంగా అయితే చాణక్యుల వారు ఆయన చాణక్యుని నీతిలో ఈ విధంగా అయితే బోధించారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఈ విధంగా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో ఆయన మన జీవితాలకు సంబంధించి ఏం సూక్తులు, ఏం సందేశాలు ఇవ్వబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.